డీటెయిల్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి నిధులు తనవిగా గూడెం ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. పటాన్ చెరువు నియోజకవర్గంలోని 4,49,000 ఓట్లను సమగ్రంగా పరిశీలించి దొంగ ఓట్లను గుర్తించాలని BLAలకు మంత్రి సూచించారు. రామచంద్రపురంలోని SIRపై BLAలకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వివేక్ దిశానిర్దేశం చేశారు. సిగాచి బాధితులకు న్యాయం, అభివృద్ధి పనులు, ఓటర్ లిస్టు సవరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంకి వచ్చిన బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా ఈరోజు ఒక అవగాహన సభ పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎట్లా ఇంటింటికి వెళ్ళి ఈ వెరిఫికేషన్ చేస్తూ ఏ ఫామ్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఏ ఫామ్ వలన ఓటర్ వారికి ఓటింగ్ లిస్ట్లో వాళ్ళ పేరు రావాలి, ఇవన్నీ కూడా ఈరోజు చర్చ చేయడం జరిగింది. ప్రత్యేకంగా పటాన్ చెరువు నియోజకవర్గం చాలామంది బయట రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. వాళ్ళ ఓటు కూడా ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి ఇక్కడ అని చెప్పి వాళ్ళందరికీ కూడా అర్థం అయ్యేలాగా చెప్పడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అందరూ కూడా వెళ్ళి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద CPI పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో జీవో నెంబర్ 76ను తక్షణమే అమలు చేసి స్థల గృహ యజమానులకు పట్టాలు పంపిణీ చేయాలని CPI నేతలు కోరారు. పాల్వంచలోని 444, 999, 817, 727, 410 సర్వే నెంబర్లలోని స్థలాలను రెగ్యులరైజ్ చేసి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో CPI రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మేయర్ గణేష్, CPI జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఖర్చులు పని పట్టాలు ఇల్లు తీయాలంటే ఇప్పటికే మీరు మన అనుకూలంగా చూశారు. సింగ్ గారు, గురుల సింగ్ గారు, రాజేంద్ర గోపాలపురం అక్కడ నెల్లూరు అట్లా వీటి వల్ల మీకు వ్యతిరేక ఉపయోగం జరగదు. కాబట్టి మీరు మంచి ఆలోచన చేసి అందరికి ఇల్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి, ఇంటి స్థలం లేని వాళ్ళకి అవసరమైతే మీరు ఎక్కడైతే భూములు కొనుగోలు చేసేస్తారు. మీరు కొనుగోలు చేయకపోతే అనేక చోట్ల కబ్జాదారుల భూములు ఉన్నాయి, మీరు పట్టుకున్నారు. ఆ భూముల్లో అయినా సరే ఒకవేళ ఆ భూములు మీకు వ్యాపారాలు పనికొస్తాయి అనుకుంటే ఖచ్చితంగా ఇల్లు లేని వారికి, ఇంటి స్థలం లేని వారికి స్థలం దొరికించేవాళ్ళు. మీరు వీలున్నప్పుడు కట్టండి. అప్పుడు కూడా గుర్తు చేసుకుని ఆయన ఉంటాడు. ఇది మా డిమాండ్. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. రేపు 6వ తారీఖున కొనసాగుతుంది. 6వ తారీఖు నుంచి 6వ తారీఖు పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముందు ఈ ప్రోగ్రాం ఉంటుంది. దాని తర్వాత కూడా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసి సమస్యలు పరిష్కారం చేసి వామపక్ష పార్టీల నాయకులందరూ కూడా కలిసి ఒక ఒప్పందం చేసుకుంటే మీకు మంచి పేరు వస్తుంది, మాకు కూడా. గవర్నమెంట్ కోరుతా ఉన్నాం, ఈ ఖర్చులు పని పట్టాలు ఇవ్వండి. ఎందుకంటే ఇల్లు తీయాలంటే లక్షలు ఇల్లు తీయలేదు. ఇప్పటికే మీరు మన అనుకూలంగా చూశారు. సింగ్ గారు, గురుల సింగ్ గారు, రాజేంద్ర గోపాలపురం అక్కడ నెల్లూరు అట్లా వీటి వల్ల మీకు వ్యతిరేక ఉపయోగం జరగదు. కాబట్టి మీరు మంచి ఆలోచన చేసి అందరికి ఇల్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పెన్షన్ల పంపిణీ పండుగలా జరుగుతుందన్నారు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పెన్షన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. పట్టణాల్లోనే ప్రతి నెల 4,75,00,000 రూపాయలను వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి అందజేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 1,50,00,000 రేషన్ కార్డులు ఉంటే 65 లక్షల కుటుంబాలకు పెన్షన్లు అందుతున్నాయని ప్రత్తిపాటి తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో ఏపీలో అభివృద్ధి కుంటపడిందని విమర్శించారు. ఒక పండుగ ఈ రాష్ట్రంలో దేశానికి ఆదర్శం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. చిలకలూరిపేట పట్టణం వరకు తీసుకుంటే 4,75,00,000 ఓన్లీ చిలకలూరిపేట పట్టణం వరకు ప్రతి నెల 4,75,00,000 ఇంటింటికి తిరిగి పంపిణీ చేయటం జరుగుతూ ఉంది.
ఇది సంక్షేమ పండుగ అంటే చంద్రబాబు గారి నాయకత్వం అంటే పేదలకు ఒక పండుగ ఎప్పుడెప్పుడు ఫస్ట్ తారీఖు వస్తుందా అని ఎదురు చూసేటువంటి రోజు. ఆ విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చిన దగ్గర నుంచి రాక 3 నెలల ముందు నుంచి కూడా 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్న రాష్ట్రం ఈ దేశంలో ఏకైక రాష్ట్రం చంద్రబాబు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం 3 పువ్వులు 6 కాయలుగా పేదవాళ్లకు వరంగా చంద్రబాబు గారు ఇచ్చే పెన్షన్ చూసి మాకు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాం, నేను మా ముస్తాక్ భాయ్ చైర్మన్. ఈ పెన్షన్ తోటే మా కుటుంబం మొత్తం గడుస్తుందండి, ఇంకే పనికి పోలేమని చెప్పారు. ఆ విధమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో 65 లక్షల కుటుంబాలకి చాలా వరకు కార్డులు ఉందే మొత్తం 1,40,00,000 ఈ రాష్ట్రంలో 1,50,00,000. నమస్కారం. ముస్తాక్ అహ్మద్ గారు కార్పొరేషన్ చైర్మన్, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్. ప్రతి నెల 1వ తేదీ పేదోళ్ళ ఇంట్లో ఒక పండుగ వాతావరణం. ప్రతి వీధిలో చూస్తే అందరు ఆనందంగా ఉత్సాహంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా మన పల్నాడు జిల్లా సత్తెనపల్లి 2వ వార్డు రంగా కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. లబ్ధిదారులైన వృద్ధులు, వికలాంగులకు సకాలంలో పెన్షన్లు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి కన్నా లక్ష్మీనారాయణ పెన్షన్లు పంపిణీ చేశారు. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారా? చదువుకునే వాళ్ళు ఏం చదువుకుంటారు? పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర. సీఎం చంద్రబాబు నాయకత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె అన్నారు. కొత్త చెరువు మండలం మైలేపల్లిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో కలిసి సింధూర పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేసి ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యేలు సింధూర, ఎంఎస్ రాజు తమ ఇంటికే వచ్చి పెన్షన్లు అందజేసి పలకరించడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. పేదల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు సింధూర, ఎంఎస్ రాజు. కులాల మధ్య చిచ్చుపెట్టే వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్తారని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు. చీరాల 23వ వార్డులో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీకి బుద్ధి మారలేదని అన్నారు. మహిళా మంత్రిపై అసభ్య పదజాలంతో మాట్లాడడం వైసీపీకి చెల్లిందని విమర్శించారు. వైసీపీ లాంటి పార్టీ రాష్ట్రానికి పెను ప్రమాదమని మాలకొండయ్య అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి సీఎం చంద్రబాబు విజన్కు నిదర్శనం అని ఎమ్మెల్యే చెప్పారు. ఒక్క 23 వార్డే తీసుకున్నట్టుగా కానీ అయితే దాదాపు 457 మందికి 19 లక్షల పైచులకు ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నారు. అలాగే ఒక్క టౌన్లోనే 7,855 మంది 3,42,00,000. అలాగే 2 మండలాలు కలుపుకుంటే 30 లక్షల మంది పైగా 12,79,00,000 రూపాయలు ఒక్క చీరాల నియోజకవర్గంలో పెన్షన్స్ రూపేణా ప్రజలకు అందుతుంది. అందరం గమనించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ గారు, భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్గం అందరూ కలిసి ఒక సమిష్టి నిర్ణయంతో మోడీ గారి ఆశీస్సులతో
ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా నడుపుతున్నారు. ఇవాళ 23 వార్డే తీసుకున్నట్టుగా కానీ అయితే దాదాపు 457 మందికి 19 లక్షల పైచులకు ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నారు. అలాగే ఒక్క టౌన్లోనే శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. పట్టణంలోని 27వ వార్డులో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మంది పట్టుకుని ఎక్కడ ఆ పక్క రూమ్ అంతా పట్టింది. ఏం చేసేస్తాను, వర్షం వస్తా తాగుతుంది. ఏం చేయాలి తండ్రి? ఇంతకుముందు ఇల్లు ఇచ్చింటారు ఇక్కడైనా వాళ్ళకి ఏం చేయాలి? ఇచ్చినారమ్మా ఇక్కడ పాడేరు పార్లమెంటరీ స్థానం జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ మీటింగ్లో ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు అరకు పార్లమెంటరీ స్థానంలో క్షేత్రస్థాయిలో ప్రత్యేక కమిటీలు వేస్తున్నట్టు చెప్పారు. జనసేన పార్టీలో 12 ఏళ్లుగా పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామని అన్నారాయన. ఉత్సాహంగా పనిచేసే వారికి బాధ్యతలు అప్పగిస్తామని నాగబాబు హామీ ఇచ్చారు. గిరిజనుల సంక్షేమం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం లాంటి మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. గిరిజన హక్కులు, చట్టాల అమలుకు జనసేన కట్టుబడి ఉందన్నారు నాగబాబు. జనసేనలో వివిధ స్థాయిల్లో అంటే పార్లమెంట్ నుంచి నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిల్లో గత ఒక 12 సంవత్సరాల పైగా 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అనేక మంది జనసేన కార్యకర్తలు, వీర మహిళలు వాళ్ళందరినీ గుర్తించి ఒక ఎవరెవరు కమిటీస్లో తీసుకోవాలో వాళ్ళ సమాచారం సేకరించడానికి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా ఇంచుమించు అరకు పార్లమెంటు సంబంధించినటువంటి మా జనసేన వీర మహిళలు. వీళ్ళందరూ చాలా కాలంగా చాలా శ్రద్ధగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, వీర మహిళలు. వాళ్ళందరినీ జనసేన పార్టీని బలంగా మార్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక సంకల్పంతో వచ్చారని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్పారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం నియోజకవర్గం పార్టీ నేతలతో కలిసి బలరామకృష్ణ పాల్గొన్నారు. పార్టీ కమిటీల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించడం, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జన సైనికులు, వీర మహిళలకు సముచిత న్యాయం చేయడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ఏలూరు పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి నన్ను కరాటా సాయి గారిని, వారితో పాటు మరొక 27 మందిని కూడా ఇక్కడ నంబర్లుగా కమిటీ వేశారు. అందులో భాగంగా ఈ రోజు పోలవరం నియోజకవర్గంలో ఇక్కడ నరసాపురం నరసన్నపాలెం గ్రామంలో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. జన సైనికులకి, వీర మహిళలకు కూడా అందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం. అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అందరూ వచ్చి ఇక్కడ ఏలూరులో ఉన్నటువంటి జనసేన పార్టీ ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొప్పుల వెల్మ కళ్యాణ మండపానికి వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నాం. 3 రోజుల గడువు ఉంది. 3 రోజుల గడువులో గ్రామ కమిటీ కావచ్చు, మండల కమిటీ కావచ్చు, నియోజకవర్గ కమిటీ కావచ్చు, పార్లమెంట్ కమిటీ కావచ్చు, రాష్ట్ర కమిటీ కావచ్చు, ఏ కమిటీ అయినప్పటికీ అక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలి. జన సైనికులకు సార్ ఈరోజు సమావేశం ప్రధాన కారణం ఏంటి అంటే సమావేశం అందరికీ అవేర్నెస్ ఏదైతే జన సైనికులు, వీర మహిళలు ఉన్నారో వారందరికీ కూడా క్షేత్ర స్థాయిలో ఈ యొక్క వేసే కమిటీల్లో మీకు భాగస్వామ్యం కల్పించడానికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. మీకు ఎవరికైతే ఆసక్తి ఉందో మీ యొక్క అర్హత, మీరు చేసే సేవా గుణాన్ని, సేవా తత్వాన్ని బట్టి మీకు పదవులు వరిస్తాయి. కాబట్టి మీరు అప్పటికి ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీవీజీ రామ్జీ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్తో సిఐటియు రైతు సంఘం విశాఖలో నిరసన ర్యాలీ చేపట్టాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని నేతలు కోరారు. మద్దిలపాలెంలోని సిపిఎం ఆఫీస్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో ప్లకార్డులు, జెండాలు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు సరిగ్గా కేటాయించాలని, పని రోజులు పెంచాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే పని చేస్తుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అసలు తీసుకొచ్చింది వామపక్షాలు. యూపీఏ ప్రభుత్వంలో ఉండేటప్పుడు వామపక్షాలు ప్రజలతో తీసుకొచ్చినటువంటి ఈ పథకం ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు అరికట్టడం కోసం అనేది ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అలాంటి పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ఈ రోజు నీరుగార్చాలని ప్రయత్నం చేస్తుంది. ఈ పథకం పేరు మాత్రమే కాకుండా ఈ పథకంలో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ కూలీలకి ఏవైతే వర్తిస్తాయో ఆ వర్తించినటువంటి హక్కులన్నీ కాలరాసేసి ఓన్లీ నీరుగార్చే పని ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. గతంలో కార్మికులకు టెంట్ వేసుకుంటే ఎండల్లో పనిచేస్తారు కాబట్టి టెంట్ వేసుకుంటే టెంట కూలి, మంచినీళ్ళకి డబ్బులు, ఏదైతే పనిముట్లు ఉన్నాయో ఆ పనిముట్లకి దారులకి పనిముట్లకి కొంత డబ్బులు అనేది వారానికి ఇంత అనేది కలిపేవారు. ఇప్పుడు ఆ కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టంలో ఎటువంటి ఈ ఏదైతే కార్మికులకి అండగా నిలిచినటువంటి ఈ పథకంలో కొన్ని రాయితీలన్నింటినీ కట్ చేసేసి ఓన్లీ కేంద్ర ప్రభుత్వం చేయి దులుపుకునే పని చేస్తుంది. కేంద్రంలో గతంలో 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది. ఇప్పుడు 60% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలని 60%. కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ పర్యటనకు వెళ్తున్న వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ నెల 3న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో పర్యటిస్తామని వైసీపీ నేతలు ప్రకటించాయి. వారి పర్యటనకు అనుమతి లేదని జమ్మలమడుగు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల నోటీసులను వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నాయకులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదని వైసీపీ నేతలు అంజాద్ బాషా, రవీంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి విమర్శించారు. 20 నుంచి 30 వేల మందికి నిరుద్యోగ యువకులకు మరి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉండేది. మరి అలాంటిది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రోజు 25 మాసాలు అయింది. మరి 25 మాసాల్లో నువ్వు ఏం చేశావు? మరి అదే జేఎస్డబ్ల్యూకి సంబంధించిన సంస్థ మరి వాళ్ళ మీద నువ్వు వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టావు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? వాళ్ళ మీద కేసులు పెట్టింది నువ్వు కాదా? ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రాయలసీమ ప్రాంతానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ జేఎస్డబ్ల్యూ మరి పారిశ్రామికవేత్తల మీద మీరు కేసులు పెట్టింది మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? మరి అదే యాజమాన్యాన్ని మళ్ళా బతిమాలి మళ్ళా వాళ్ళని పిలుచుకొచ్చి మళ్ళా భూమి పూజ అని చెప్పి కాలయాపన చేసే కార్యక్రమం మాత్రమే. ఎందుకంటే ఎప్పుడే చెప్పినట్టుగా పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా భూమి పూజలకే పరిమితం అవుతాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ద్రాక్షారామంలో నిర్మించనున్న పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ స్థలాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి ఆయన పరిశీలించారు. పిఎస్సిఎస్లో ఎరువుల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. రైతులు, సిబ్బందితో మాట్లాడారు కలెక్టర్. గతంలో ఎకరాకు బస్తా డిఏపి ఇచ్చేవారని ఇప్పుడు అరబస్తా మాత్రమే ఇస్తున్నట్లు రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని కలెక్టర్ తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ఇండోర్ స్టేడియం భవనానికి 50 లక్షల రూపాయలు మంజూరు అయినట్లు చెప్పారు. జూలై 1st పెన్షన్ డిస్బర్సల్ ప్రోగ్రామ్ లో భాగంగా మనం రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న విలేజ్కి వచ్చాము. సో దీంట్లో ఆఫ్టర్ పెన్షన్ డిస్బర్సల్ అండ్ వీ హావ్ విజిటెడ్ 1 ప్యాక్స్ ఎక్కడైతే మనకి యూరియా అండ్ డిఏపి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో మా గవర్నమెంట్ హస్ టేకెన్ కొత్త పోర్టల్ రెడీ చేసుకొని సో డిస్బర్సల్ అంతా కూడా ప్రాపర్గా ఉండేలాగా ఎటు డీవియేట్ అవ్వకుండా ఎక్కడ డైవర్షన్స్ లేకుండా ఉండడానికి. బాపట్ల జిల్లా ఎద్దనపూడి, మాటూరు మండలాల్లో కలెక్టర్ వినోద్ కుమార్ పర్యటించారు. జాగర్లమూడిలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు చూడాలని సూచించారు. మాటూరులో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రక్రియను నిబంధనల మేరకు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ నమోదు వివరాలు, రికార్డుల నిర్వహణను కలెక్టర్ పరిశీలించి పలు లోపాలను గుర్తించారు. నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై మండిపడ్డారు కలెక్టర్. పనితీరు మెరుగుపరుచుకోవాలని హెచ్చరించారు.
లోకల్ రాజకీయాలు నెంబర్లు అన్ని జాయింట్ బండి దాదాపు 300 నెంబర్లు అన్ని జాయింట్ ఇబ్బంది అవుతుంది. కుటుంబం కోసం దేశం కోసం మన విలువైన ప్రాణాలు వినియోగించాలని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ చెప్పారు. ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవద్దని ఆయన కోరారు. గోదావరిఖని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో కలిసి శ్రీనివాస్ పాల్గొన్నారు. అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడడం సరికాదని ఏసీపీ సూచించారు. బైక్ నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని ఆయన చెప్పారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించిన వాహనాలకు ఏసీపీ శ్రీనివాస్ పూల మొక్కలు బహూకరించారు. విలువైన ప్రాణాలను పోగొట్టుకోకండి. మన భారతదేశంలో దాదాపుగా ప్రతి 3 నిమిషాలకు ఒక యాక్సిడెంట్ డెత్ జరుగుతున్నది. ప్రతి రోజు దాదాపుగా 500 మంది భారతదేశ వ్యాప్తంగా చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం 150,000 నుంచి 160,000 మంది తమ విలువైన ప్రాణాలను ఎటువంటి ప్రయోజనం లేకుండా వదిలేస్తున్నారు. అలాగే 5 నుంచి 6 లక్షల మంది అనేక రకాల గాయాల పాలవుతూ జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత అతి వేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడపకండి. మీ ప్రాణాలను ఎదుటి వారి ప్రాణాలకి మీరు ఇయ్యకండి. అలాగే ఎట్టి పరిస్థితి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ స్టేషన్ను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో పోలీసు సేవలను మరింత మెరుగుపరిచే దిశగా ఎస్పీ తనిఖీ చేపట్టారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను ఎస్పీ పరిశీలించారు. శాంతి భద్రతల రక్షణలో అప్రమత్తంగా వ్యవహరించి నేరాల నియంత్రణకు సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ సంకీర్త్ గౌడ్ సూచించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇవి ఇవాల్టి లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.